ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ ఉదయకాలంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మహాకృపను బట్టి తిరిగి మళ్ళా ఆ యొక్క శుక్రవారపు దినాన్ని, దేవుని వాక్యాన్ని మళ్ళీ మనం ధ్యానించుకోవడానికి, ఆలోచించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, గతించినటువంటి శుక్రవారపు దినాన్ని ద పవర్ ఇన్ ద ఉమెన్స్ ప్రేయర్ అనే దాని మీద కొన్ని విషయాలు ధ్యానించాం మనం. స్త్రీ యొక్క ప్రార్థన గురించి పోయిన శుక్రవారపు దినాల్లో మనం ధ్యానించినటువంటి వాక్యాన్ని దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ సమయంలో కంటిన్యూ చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ ఉదయకాలం బట్టి మీ పాదములకు వందనాలు దేవా. ఈ సమయంలో మీరు మాతో ఏం మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారో మీరు మాట్లాడండి. మా హృదయాలకు, మా మనస్సులకు ప్రభువా కావలసినటువంటి ఉపదేశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మాకు తోడై ఉండండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, గతించినటువంటి శుక్రవారం దినాన్ని కానీ ఈ దినాన్ని కానీ ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశం ఏంటయా అంటే ప్రార్థన. ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రార్థన మీదే ఎక్కువ మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఏ వాక్యాన్ని ధ్యానించినప్పటికీ కూడా ఆ ధ్యానం యొక్క ప్రధానమైనటువంటి ఆ మూల అంశం ఏంటంటే ప్రార్థన అనేటువంటిది మనందరికీ తెలుసు. గతించిన దినాన్ని, పోయిన శుక్రవారపు దినాన్ని ప్రార్థన మీద ధ్యానించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి స్త్రీల కొరకు ప్రార్థన చేసాం. అందులో బ్యారెన్ ఉమెన్ అనగా గొడ్రాలైనటువంటి స్త్రీలు కొంతమందిని చూసాం మనం దేవుని వాక్యంలో నుంచి. అదైన తరువాత వాళ్ళు చేసేటువంటి ప్రార్థన గురించి మనం పరిశీలన చేసాం. అబ్రహాం అయినట్లయితే విశ్వాసమును బట్టి, శారము కూడా విశ్వాసమును బట్టి గర్భం ధరించిందనేటువంటి మాట మనం చూసాం. రెబకా కూడా ఆ బ్యారన్ ఉమెన్ అంటే గుడ్రాలైనటువంటి స్త్రీయే. కానీ రెబకా యొక్క భర్త ఇస్సాకు యొక్క ప్రార్థన అనే దాన్ని మనం పరిశీలన చేస్తాం. ఆ ప్రార్థన వలన ఆమె గర్భము తెరవబడింది అనేటువంటి మాట. తర్వాత రాహేలు వచ్చింది. రాహేలు కూడా ఒక మాట చెప్పాలంటే తను కూడా బ్యారన్ ఉమెన్ అంటే గుడ్రాలైనటువంటి బిడ్డ. ఆ సమయంలో రాహేలు కొరకు ఎవరూ ప్రార్థించేవారు లేరు. హస్బెండ్ కూడా ప్రార్థించడానికి ఏకీభవించలేదు. అయినప్పటికీ కూడా రాహేలు వక్రతే ప్రార్థన చేసుకుంది. రాహేలే ప్రార్థన చేసుకుని, నిర్ణయించుకొని, ప్రార్థన చేసుకొని, ప్రార్థనలో ఉండి పట్టుదలతో ప్రార్థన చేసి 2 కుమారులను సంపాదించుకుంది. మనం చూస్తున్నాం ఈ సమయంలో. అలాగే ఇంకా చాలామంది అంటే బ్యారన్ ఉమెన్, గొడ్రాలైనటువంటి వారు ప్రార్థనతో వారి గర్భాలు ఎలా తెరవబడ్డాయో అనేటువంటిది మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లోపల దేవుడే వారి గర్భాలని తెరవకుండా చేశాడు అనేటువంటి మాట. కొన్ని సమయాల్లో ఈ దినాల్లో మనం అంటే పరిశీలన చేసినప్పుడు స్త్రీల యొక్క గర్భసంచి విషయంలో కానీ, లేకపోతే కొన్ని ప్రసూతి పరిస్థితులు బట్టి, అంటే వైద్య గర్భంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, గైనికల్ ప్రాబ్లం అంటాం మామూలుగా. అది తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే ఆ మాట మంచిది. ఆ గైనికల్ ప్రాబ్లం అంటాం. కనుక ఆ గైనిక్ ప్రాబ్లంను బట్టి కొన్ని సమస్యలు రావచ్చు. దాన్ని బట్టి కూడా గుడ్రాలుగా ఉండడానికి కొన్ని సమయాల్లో పరిస్థితులు ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా ప్రార్థన, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్స్ లోపల ఉన్నటువంటి అంటే బలమైన అంటే ఏవి ఎలాగున్నప్పటికీ కూడా ప్రార్థన వాటిని మార్చగలదు అనేటువంటి మాట. తర్వాత ఉమెన్ ప్రేయర్. బైబిల్ లోపల స్త్రీల యొక్క ప్రార్థనలు చాలా బలమైనటువంటి ప్రార్థనలు. పురుషుల ప్రార్థనలు ఉన్నాయి, స్త్రీల ప్రార్థనలు ఉన్నాయి దేవుని వాక్యం లోపల. ఆ స్త్రీ గురించి బలహీనమైన ఘటము అనేటువంటి మాట వ్రాయబడింది. చాలా సమయాల్లో చాలామంది స్త్రీల యొక్క వాక్యోపదేశాన్ని కానీ, స్త్రీ మాట్లాడడం గురించి కానీ ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్, నేను వారితో ఏకీభవించలేను ఏమాత్రం కూడా. దేవుడు వాడుకునేటప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు. గాడిదని వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా సరే ఉపయోగించుకొని దేవుడు తన యొక్క ఆ సత్యాన్ని రిలీజ్ చేయడానికి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తుల్ని వాడుకుంటాడు. అలాగే చాలామంది స్త్రీలు దేవుని కృపను బట్టి వాడబడిన వారు ఉన్నారు. అలాగే బైబిల్లో దేవుని గ్రంథం లోపల చాలామంది బలంగా ప్రార్థించినటువంటి ఆ స్త్రీలు ఉన్నారు. ఈ దినాన్ని అంటే స్త్రీల ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పురుషుల ప్రార్థన ఉంటుంది, స్త్రీల ప్రార్థన ఉంటుంది. పురుషులు ప్రార్థించేటప్పుడు కొన్ని విషయాలు తీసుకొని చాలా చాలా డిఫరెంట్గా ప్రార్థన చేస్తారు. కానీ స్త్రీలు ప్రార్థించేటప్పుడు స్త్రీల ప్రార్థన లోపల చాలా ప్లీడింగ్ ఉంటుంది, బ్రతిమలాడేటువంటి ఆ విధానం ఉంటుంది. దేవుని మనస్సు కరిగించడానికి ఆ మనస్సు లోపల దేవుని మనస్సులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ మూమెంట్ రావడానికి పిల్లరా ఆ స్త్రీలు చేసేటువంటి ప్రార్థన నేను పరిశీలన చేసినప్పుడు ఒక ప్రత్యేకత కనబడుతుంది అందులోపల, ప్రార్థన లోపల. ఈ దినాన్ని పోయిన వారు కొంతమందిని మనం పరిశీలన చేసాం. ఈ దినాన్ని మరికొంతమందిని మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరలా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన, నీవు చేసే ప్రార్థన ఆమేన్, నీ బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు చేసే ప్రార్థన ఆమేన్, నీ భర్తకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు చేసే ప్రార్థన నీ ఇంటి వారందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు ఈ దినాన్ని మాట్లాడే ఉపదేశం లోపల దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థించడానికి. వాక్యం వింటున్నావు కదా, దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నావు కదా, అందుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ దినాన్ని దేవుడు ప్రార్థించడానికి, చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఎంత ధన్యురాలవమ్మా, నీవు దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నటువంటి నీవు మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరొక స్త్రీ గురించి మనం పరిశీలన చేద్దాం. కానానైట్ ఉమెన్, కనాను స్త్రీ గురించి చూద్దామని. ఈ సమయంలో చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ పారాగ్రాఫ్ ఉంటుంది, ఈ భాగం ఉంటుంది. ఈ భాగంలో ఈమె తాలూకా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, అనగా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని బ్రతిమలాడడానికి వచ్చినప్పుడు మధ్యలో జరిగేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ప్రార్థన జరుగుతూ ఉంది, ప్రభుతో మాట్లాడడానికి వచ్చింది, ప్రభు దగ్గరే మోకరించి ప్రభువుని అడిగి ప్రభు ఎలాగైనా సరే తన యొక్క ఆశ ఏంటో తన విషయం ఏంటో ప్రార్థించడానికి వచ్చింది. కారణం ఏంటంటే, ఈ బిడ్డ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించడానికి కారణం ఏంటంటే తన కుమార్తె కొరకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తల్లి ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది. తన కుమార్తె కొరకు వచ్చింది. పిల్లరా, బిడ్డల కొరకు ప్రార్థించే పరిస్థితి కానీ, తర్వాత ఆ బిడ్డలు కావాలని కానీ ప్రార్థించే పరిస్థితి కానీ, బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఆలోచించేటువంటి ఆ ప్రార్థన కానీ బైబిల్లో దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కువ ఆ భారాన్ని దేవుడు స్త్రీలలో పెట్టాడు, తల్లుల్లో పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ తల్లి కానానైట్ ఉమెన్, కనానురాలైనటువంటి ఈ తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. పిల్లరా, కనానీయులు ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి దృష్టి లోపల అంటరాని వారు. దే ఆర్ వెరీ పూర్ పీపుల్, ఎక్కడెక్కడో దూరంగా ఉండేటువంటి వారు, యూదులకి ప్రాముఖ్యంగా. కనుక ఆ బిడ్డ మరి ఎలాగైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి దూరంగా నిలవబడైనా సరే ప్రభువా సహాయం చేయండి ప్రభువా అనేటువంటి మాట, వేడుకుందాం అనేటువంటి మాటతో వచ్చింది కదండి. వచ్చింది ఎందుకయ్యా, ఏమి ప్రార్థన అంటే ఆ వాక్యంలో ఒక మాట ఏముందంటే చూడండి, 22వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో, ప్రభువా, ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఇప్పుడు ఆ బాధ గమనించండి. నన్ను కరుణించుము అంటుంది, నా కుమార్తె దయ్యం పట్టింది అంటుంది.
నా కుమార్తెను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేయదు. నన్ను కరుణించు ప్రభువా అంటది. అంటే నా కడుపును పుట్టిన బిడ్డ ప్రభువా నాయనా, ఆ బిడ్డను నన్ను కరుణిస్తే ప్రభువా ఆ బిడ్డ తప్పకుండా విడుదల పొందుద్ది ప్రభువా అనేటువంటి ప్రార్థన. ఓకే, ఎస్. కనుక కుమార్తె కొరకు ఆమె ప్రార్థించడానికి వచ్చింది. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు కూడా చాలా సమయాల్లో నీ కుమార్తె కొరకు ప్రార్థించడానికి ప్రభు దగ్గరికి వచ్చావు. చాలా విషయాలకు జయం వచ్చింది నీకు, చాలా ప్రాంతాల్లో మేలు కలిగింది నీకు. కానీ కుమార్తె విషయం వచ్చినప్పటికీ ఎందుకో జయం రావట్లేదు, ఎందుకో మేలు కలగట్లేదు, ఎందుకో ఆ ప్రాంతం లోపల ప్రార్థనకు జవాబు రాకుండా ఆగిపోతుంది. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీ కుమార్తె కొరకు నీ ప్రార్థన దేవుడు వినడానికి నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈమె ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన పరిస్థితి మనం పరిశీలన చేస్తే, ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు చుట్టూ శిష్యులు ఉన్నారు. ఈమెను చూడగానే వాళ్ళ ముఖాల లోపల ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే కనానీయుల యొక్క ముఖాలు వేరుగా ఉంటాయి కనుక వాళ్ళు చూడగానే వీళ్ళు వంటరాని వారు, లేకపోతే బీదవాళ్ళు, వీళ్ళు మన దగ్గరికి వచ్చినటువంటి తలంపు వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. ఆ తరువాత వాళ్ళందరూ కలిసి అంటే మాట్లాడేటప్పుడు కానీ వాక్యం ఏముందంటే, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను, అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ప్రార్థించేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. మనము అనుకున్న వెంటనే ఏమీ జరిగిపోదు. కనుక ప్రార్థించగానే ఇలా జరిగిపోద్ది అలా జరిగిపోద్ది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది, కానీ జరగదు ఏమాత్రం కూడా. చాలా సమయంలో అడ్డులు ఉంటాయి, ఆటంకాలు కనబడతా ఉంటాయి. ఇవన్నీ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, ఎలాగెందుకు జరుగుతున్నాయి అనేటువంటి మాట చాలా వరకు వస్తూ ఉంటుంది. తరువాత కొన్ని సమయాల్లో వెంటనే జవాబు రాకపోతే ప్రభువు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు అనేటువంటి ఆలోచన వస్తుంది. అన్నిటికీ జవాబు వచ్చింది, కానీ ప్రభువా నా కుమార్తె కొరకు ఈ విషయంలో ఎందుకు జవాబు రావట్లేదు ప్రభువా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇది నా అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, ఎస్, అందుకు ఆయన 23వ వచనంలో ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. పైన ఏముంటుందంటే, బహుబాధపడుచున్నదని, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. ఆ ప్రార్థన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన ఏంటో మనకు తెలుస్తుంది. ఆమె విపరీతంగా కేకలేసిందట. మరి చుట్టుపక్కల అందరూ ఉన్నారు, అందుకనే శిష్యులు ఏమైందంటే, శిష్యులట చూడండి ఒకసారి 23వ వచనంలోనే ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఆ కేకలు ఏమవుతున్నాయంటే చాలా డిస్టర్బ్ అయిపోతున్నాయన్నమాట అండి. శిష్యులందరికీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఏంట్రా బాబు ఈ కేకలేంటి బాబు, ఆపేయండి అని చెప్పి. పిల్లరా, చాలా సమయాల్లో ఆ ప్రార్థన గుండెల్లో ఉన్నటువంటి ఆ వేదన, ఆ కేకలు అలాగుంటాయి. తల్లి యొక్క ప్రార్థన, ఆ కేక దేవుడు ఆమేన్ అంగీకరించేటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కాన్వర్సేషన్లకు మనం వెళ్ళొద్దు ఎక్కువ. ఏం చెప్పాడు ఆయన ఇలాగ అదేం కాదు ఏమాత్రం కూడా. మనకు కావాల్సింది ఆమె ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. శిష్యులందరూ వెళ్ళిపోమన్నారు. అదైన తర్వాత ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత అది ఇది మనకి ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటివి కావు. ఆమె ప్రార్థన. యేసు ప్రభువు వారు మాట్లాడకపోతే ఆమె వెళ్ళిపోలేదు ఏమాత్రం కూడా. చాలామందికి జవాబు రాకపోతే ప్రార్థన ఆపేస్తారు, ప్రభు దగ్గర రావడం మానేస్తారు. నాకు ఇష్టం లేదండి, ప్రభు నాకు మాట్లాడలేదండి, ప్రభు జవాబు ఇవ్వట్లేదండి అనేటువంటి మాటలో చాలామంది ఉంటారు. నో, అలా కాదు. ఈవిడ పరిస్థితి పరిశీలన చేస్తే కేకలేస్తుంది, అరుస్తుంది, ప్రభు అని బ్రతిమలాడుతుంది. చుట్టుపక్కల అందరూ కూడా మౌనంగా ఉంటే ఎవరిని పట్టించుకోవట్లేదు ఏమాత్రం కూడా. కేకలేస్తుంది, కానీ ప్రభువారు మాట్లాడట్లేదు. అయినప్పటికీ కూడా ఆమె ప్రార్థన ఆపలేదు ఏమాత్రం కూడా. వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే, ఆ యేసయ్య ఏమంటారంటే, ఇశ్రాయేలీల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి యొద్దకు నేను పంపబడలేదు అనేటువంటి మాట మాట్లాడతాను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అనేటువంటి మాట రాయబడింది. మళ్ళీ ఆయన వదిలిపెట్టట్లేదు. ప్రభువా నాకు సహాయం చేయము. ఒక్కటే ఒక మాట ఏంటంటే, నాకు సహాయం చేయి ప్రభువా. ఆమేన్.
నా కుమార్తె కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అనేటువంటి మాట. తరువాత మళ్ళీ ప్రభు ఏమంటాడంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్కల పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల యొద్ద నుండి పొడ మొక్కలు తినును కదా అని చెప్పాను. ఫైనల్గా ఆమె మాటలకు కానీ, ఆమె ప్రార్థనకు కానీ, ఆమె కేకలకు కానీ వచ్చినటువంటి జవాబు ఏంటంటే, అందుకు యేసు 8వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. లుక్ ఎట్ దిస్ వర్డ్, యువర్ ఫెయిత్ ఈజ్ సో గ్రేట్. నీ విశ్వాసము గొప్పది. కొన్ని దినాల నుంచి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు కదా, నీ విశ్వాసం గొప్పది. ఇప్పుడు ఈ విశ్వాసము గొప్పది అనడానికి ఒక జరిగినటువంటి సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సేవకుడు ఒక ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన భార్య కూడా ప్రభునందు నిద్రించారు. బట్ వారు చాలా బలమైనటువంటి సేవకులు. మన ఇండియా దేశంలో కూడా వచ్చి 2-3 సార్లు వచ్చి ఆయన సువార్త చేశారు. ఆయన కూడా అలాగే ఆఫ్రికా దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో వారు సువార్త చేశారు. మొదట ఆఫ్రికా దేశానికి వారు సువార్తకు వెళ్ళినప్పుడు మీటింగ్లు పెట్టారు. మీటింగ్ లోపల చాలామంది వచ్చారు, చాలామంది స్వస్థపరచబడుతున్నారు. ఆయన భార్య కూడా ఆ మీటింగ్లో బలంగా వాడబడుతున్నారు. ఒక రాత్రి ఆయన అంటే పగల మీటింగ్లో ఉన్నారు, ఆయన సాయంకాలం కూడా మీటింగ్లో ఉన్నారు. రాత్రి సమయంలో రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యరాత్రుల్లో ప్రభువు లేపి ఆ బిడ్డను, ఆయన భార్యను ప్రభువు లేపి, అమ్మా కుమార్తె నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించు అని చెప్పాడు. వాళ్ళు మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి గదులు కొన్ని ఉంటే ఆ గదులు వీరు ఉండడానికి ఆ దినాల్లో ఏర్పాటు చేశారు. అది మేబీ ద 50s ఐ థింక్. ఆమె లేచిన తర్వాత ప్రభు చెప్పగానే షీ ఒబేడ్ టు గాడ్. ప్రియరా, నీ విశ్వాసము నీ లోపల నుంచి పైకి రావడానికి ప్రాముఖ్యమైనటువంటిది నీ లోపల విధేయత చాలా అవసరం. లేచి అమ్మా నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించు అనేసరికల్లా ఆమె లేచి మందిరంలోకి వెళ్ళింది, విధేయత చూపించింది కదా అండి. ఎస్, ఆవిడ వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళే గదిలో ఆ పుల్పీడి దగ్గర అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మందిరంలో ఒక మూల ఎక్కడో ఒక మూల ప్రాంతం లోపల మూలుగు వినబడుతుందట. ఒక స్త్రీ మూలుగుతూ ఉంది, ఒక స్త్రీ అన్నమాట అండి. ఈమె ఎక్కడ చీకటి ఆ దినాల్లో మరి అంటే సరైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి లైటింగ్ లేకపోవచ్చు, ఎక్కడ అని ఆమె పరిశీలన చేసి మొత్తానికి ఆ శబ్దం ఎక్కడ వస్తుందో ఆ శబ్దం దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా ఒక స్త్రీ దుప్పటి కప్పుకొని ఏడుస్తూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బిడ్డ అంటే పాస్టమ్మ గారు దేవుని సేవకునికి భార్య వచ్చి దగ్గర కూర్చొని భుజం మీద చేయేసమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. ఆమె కళ్ళు చూసేసరికి కళ్ళంతా వాచిపోయిందా, ఏడుస్తుంది. అమ్మా నా బిడ్డ కొరకు ఏడుస్తున్నానమ్మా అంది. బాగా వినండి, ఇందులో చాలా బలమైనటువంటి తల్లి యొక్క విశ్వాసం మనం చూస్తాం. అమ్మా నా బిడ్డ కొరకు ఏడుస్తున్నానమ్మా అనేటువంటి మాట అనగానే ఆ బిడ్డ అమ్మా నా బిడ్డ కొరకు ప్రార్థించమ్మా అని తీసేసి ఆ బిడ్డనిచ్చిందట. ఈ దేవుని సేవకురాలు ఆ బిడ్డను తీసుకుంది. ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని మందిరం అంతా తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఏం అనారోగ్యమో తెలియదు ప్రభువా నాయన, బట్ లార్డ్ బిడ్డకు ఆరోగ్యం దయచేయండి, బిడ్డ లోపల శక్తినివ్వండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభువా అని చెప్పి మందిరం లోపల ఆ భాగం అంతా తిరిగి ఆ ప్రార్థన చేస్తూ ఉంది. కాసేపటికి బిడ్డలో కదిలింపు వచ్చి బిడ్డ కదలడం ప్రారంభించాడు. కదలడం ప్రారంభించగానే ఈ పాస్టమ్ గారు ఆ బిడ్డను చూసింది. కళ్ళు తెరిచాడు. బిడ్డ కంటి లోపల ఆ చిన్న బిడ్డ కంటిలో దేవుని వెలుగు ఈ బిడ్డ చూసింది. దేవుని సేవకురాలు చాలా ఆనందించేసింది. ఆ కంటిలో వెలుగు కనబడగానే గుండెల్లో గొప్ప సంతోషం వచ్చింది. ఆ బిడ్డను పట్టుకొని అమ్మా దేవుడు నీ ప్రార్థన విన్నాడమ్మా, బిడ్డ స్వస్థపరచబడింది, ఇదిగో అమ్మా తీసుకో అమ్మా నీ బిడ్డనని చెప్పి బిడ్డని ఇస్తే ఆ తల్లి బిడ్డను పట్టుకొని గుండెకి అత్తుకొని విపరీతంగా ఏడ్చిందట. ఆవిడకి అర్థం అవ్వలేదు దేవుని సేవకురావులకి.
అమ్మా నీ బిడ్డడు స్వస్థపరచబడ్డాడు, ఇంకెందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్పిందట, అమ్మా నిన్నటి దినాన్ని మీరు ఆ మీటింగ్లో ఉంటున్నప్పుడు ఆ మీటింగ్కి నేను వచ్చాను రాత్రి అంటే పూర్తయిపోలేదు దినం ఏమాత్రం కూడా కదండి, మధ్యరాత్రి అయింది. ఆ మొదటి రాత్రి ప్రారంభంలో అన్నమాట అండి. నా బిడ్డను తీసుకొచ్చాను అని చెప్తూ అందట, అమ్మా చచ్చిపోయిన నా బిడ్డను తీసుకొచ్చాను అమ్మా అని చెప్పింది. చనిపోయిన బిడ్డను యేసు ప్రభు బాగు చేస్తాడు, నా బిడ్డ బతుకుతాడు అని చెప్పి మీ యొక్క ఆ కూటాలకి ఆ మీటింగ్స్ తీసుకొచ్చానమ్మా. నేను ఆ మీటింగ్లో నా బిడ్డ బతకలేదమ్మా. నేను ఉదయం తీసుకుని వెళ్ళి సమాధి చేయాలి, ఉదయాన్నే తీసుకువెళ్ళి సమాధి చేయాలి. కానీ నా మనసు ఆగలేక దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నాకు ఆ విశ్వాసం ఉందని చెప్పి ఆ బిడ్డను మందిరంలోకి తెచ్చుకున్నానమ్మా. ఈ మందిరంలో ఈ మూల కూర్చొని ప్రభు దగ్గర ఏడుస్తున్నానమ్మా అని చెప్పిందట. అమ్మా వాక్యాన్ని వింటున్నటువంటి నీ ఒక్కసారి పరిశీలన చేయి. అమ్మా ఈ బిడ్డ చచ్చిపోయిందమ్మా, మందిరంలోకి వచ్చి అందుకే ఏడుస్తున్నాను, ఆ బిడ్డకి ప్రాణం ఇయ్యి ప్రభు అని చెప్పి, అందుకే దేవుడు నిన్ను పంపించాడమ్మా అని చెప్పిందట. పాస్టమ్మ గారు కింద కూర్చొని గోడకి అలా జారబడి ఆమె విపరీతంగా ఏడవడం ప్రారంభించిందట. ఎందుకంటే ఆమె చేతిలో ఉంది, బిడ్డ చచ్చిపోయిందని సంగతి ఆ బిడ్డకు తెలియదు, దేవుని సేవకురాలకి తెలియదు. కానీ ఆ బిడ్డను స్వస్థపరచు ప్రభువా, తల్లి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ బిడ్డ ఏడుస్తుంది బాబు అని చెప్పి ఆ బిడ్డను చూపించి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రియులరా, వీళ్ళిద్దరి ప్రార్థన ఆమేన్. దేవుడు పైనుండి చనిపోయిన బిడ్డకు ప్రాణం పోశాడు. నీ దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. ఆమేన్. నీ దేవుడు నువ్వెంత ఏడుస్తావో నీ ఏడుపుని ప్రతి దుఃఖాన్ని ఆయన కౌంట్ చేసే దేవుడు, కొలిచే దేవుడు. ఆమేన్. పిల్లరా, చచ్చిపోయింది బిడ్డ, రాత్రి మీటింగ్ పట్టుకెళ్తే బతుకుద్దేమో అని అనుకుంది బిడ్డ, అక్కడ బతకలేదు బిడ్డ. ఇంక బతకకపోతే ఇంకేంటి, బతకలేదు కదా అని చెప్పి ఆమె ఇంటి దగ్గర పెట్టి వాళ్ళందరినీ పిలిచి నా బిడ్డ చచ్చిపోయాడని చెప్పట్లేదు ఏమాత్రం కూడా. కానీ ఏం చేసిందంటే, ఉదయానికి కదా నేను ఈ బిడ్డను తీసుకెళ్ళి బరియలు చేయాలి, సమాధి చేయాలి, కనుక ఈ రాత్రి మరొకసారి దేవుని మందిరం దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోతాను నా బిడ్డను దేవుడిస్తే నాకు సంతోషం అని చెప్పి ఆ చచ్చిపోయిన చిన్న బిడ్డను తీసుకొచ్చి మందిరంలోకి పట్టుకొస్తే అది నేను చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది. ఆ చదివినప్పుడు లాంగ్ టైం బ్యాక్. ఆమేన్. అమ్మా వాక్యంలో ఉంది, అమ్మా దేవుడు పిలుస్తాడు, నీ విశ్వాసము గొప్పది. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పదే. నువ్వు ప్రార్థిస్తే ప్రైజ్ ది లార్డ్, నీ ఇంట్లో కుమార్తె కొరకే కాదు, ఎవరి కొరకు ప్రార్థించినా ఆమేన్, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు నీ ప్రార్థన కావాలి. లేవగానే దేవుని సేవకురాలని మధ్యరాత్రిలో దేవుడు లేపాడు. ఎందుకంటే ఆ మందిరంలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది, మందిరంలో పడి బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది. పిల్లరా, మనం అనుకోవచ్చు, పాస్టర్ ఆ దేవుని సేవకురాలు ఎందుకు దేవుడు లేపాలండి, డైరెక్ట్గా ఆ బిడ్డకి లైఫ్ ఇచ్చేయవచ్చు కదా అనేటువంటి మాట మనం చెప్పవచ్చు. ఆ లైఫ్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఆమెకి వచ్చి ఎత్తుకున్న తర్వాత ఇచ్చిందో తెలియదు, లేకపోతే ఆమె ఇస్తున్నప్పుడు లైఫ్ వచ్చిందో తెలియదు, ఆమె ఒళ్ళో ఉంటున్నప్పుడు లైఫ్ వచ్చిందో మనకు తెలియదు ఏమాత్రం కూడా. కానీ ఒక్కడ మాత్రం తెలిసి ఏంటంటే, ఆ బిడ్డకి తల్లికి చచ్చిపోయిందని తెలుసు, అంతే. ఇంకా ఈ దేవుని సేవకురాలకి చనిపోయిందో లేదో ఆ సంగతి ఏమి కూడా తెలియదు. కేవలం ఏమనుకుందంటే బలహీనంగా ఉందనేటువంటి ఆలోచన మాత్రమే. బట్ ఇద్దరి ప్రార్థన, కొన్ని సమయాల్లో దేవుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి దేవుడు కొంతమందిని ప్రార్థించడానికి రైజ్ చేస్తాడు. అమ్మా లేచి ప్రార్థించు అంటాడు. ఆ దేవుని సేవకురాలు విధేయురాయలైంది కాబట్టి అందులోపల పాలు పంపులు పొందింది.
చాలా సమయాల్లో అలా దేవుడు మనల్ని నానా బాబు లేచి ప్రార్థించు అంటాడు. అమ్మా నువ్వు లేచి ప్రార్థించు అంటాడు. పిల్లరా, అలాంటి ప్రార్థన మాట విని లేచి ప్రార్థించేవారు కరువైపోయారండి. ఉన్నమాట చెప్తున్నాను మీతోటి. ఈ దినాల్లో మనుషులు వాదించే వాళ్ళు ఉన్నారు, కేకలు వేసే వాళ్ళు ఉన్నారు, రీజనింగ్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి మందిరంలో మోకరించి ప్రార్థించేవారు లేరు బాబు ఈ దినాల్లో. అమ్మా లేరమ్మా లేరు. ఈ దినాన్ని దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మోకరించి ప్రార్థిస్తావా? నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థనలో నుంచి అగ్ని తీసుకురావడానికి దేవుడు కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మోకరించి లేచి నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలు ఆమేన్ అద్భుతమైన రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవా మా బిడ్డల్లో అద్భుతాన్ని చేయండి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ సమయంలో కనాను స్త్రీ యొక్క ప్రార్థన మనం చూసాం. రెండవ ఆవిడ ఉంది, ఒక ఆవిడ అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఉంది. ఆ బిడ్డ గురించి నేను చూసినప్పుడు అన్న చాలా ప్రార్థించిన మాట వ్రాయబడలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏముంటుందంటే 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉందట. అంటే వయసు ఇంకా ఎక్కువే. విధవరాలుగా ఉండిందే 84 సంవత్సరాలు, ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ ఇంకొక మాట ఏం రాయబడిందంటే, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించు ఉండెను. ఎక్కడ సేవ చేస్తుందా అండి? మందిరము విడువక. ఆమె వాక్యంలో రాయబడింది దేవాలయము విడువక. ఈ దినంలో చాలామంది ప్రశ్నిస్తారు కదండి, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయలేటి, ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు చేయడేటి అంటారు. అరే ఇలాగ ప్రశ్నించేవారు ఉపయోగపడరు దేవునికి. అలాగే జరగాలి ఏటి, ఇలాగెందుకు జరగకూడదు అంటారే, వాళ్ళని మీరు పట్టించుకోకండి దయచేసి. వారి మాట వినడానికి ప్రయత్నం చేయకండి. రీజనింగ్ తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మరి మీరేం ఆలోచన చేయకండి ఏమాత్రం కూడా. కానీ ఈ బిడ్డ యొక్క పరిస్థితి అంటే అన్ని సంవత్సరాలు ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. బయటికి వెళ్ళడం కానీ ఇలాగని కానీ చెప్పడం కానీ ఏమీ లేదు. కానీ దేవాలయమును విడువక, ప్రైజ్ ది లార్డ్, మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించు ఉండేను అనేటువంటి మాట. కనుక ఆమె జీవితంలో కొన్ని సంవత్సరాలు ప్రార్థన, ఆ ప్రార్థనకు ఫలితంగా ఏమైందంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆమె కూడా గడియలోని 38వ వచనంలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఆమేన్. అందరి వారు ప్రభు చూడండి యెరూషలేములో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండెను. ఆమె వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె వచ్చింది, లోపలికి వచ్చింది, యేసు ప్రభుని చూసింది. నేను అనుకుంటాను కదా, అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిగల స్త్రీ చేతిలో ఖచ్చితంగా మరియమ్మ ఆ బిడ్డను పెట్టుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పనా, నీ యొక్క విశ్వాస ప్రార్థన ఏం చేస్తుందంటే ఆమేన్, నీ చేతిలోకి యేసయ్యను పట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతిలోకి యేసయ్యను పట్టుకొస్తుంది. ఇంకొక మాట ఏంటంటే అనేక మంది కొరకట ఆయన గురించి మాట్లాడుచూ ఉండేను అని. ప్రార్థన శక్తిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే నీ చేతిలోకి యేసయ్యను పట్టుకొస్తుంది. నీ చేతిలోకి యేసయ్యను పట్టుకొస్తే నీ ప్రార్థన ఎవరి మీదకి పంపితే నీవు వాళ్ళ మీదకి యేసయ్య వెళ్తారు. ఆమేన్.
యేసయ్య వెళ్ళి వారి జీవితాల్లో ఏది అవసరమో, ఏ స్వస్థత కావాలో, ఏ సమస్య నుంచి విడుదల చేయబడాలో దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. దేవుడు వాళ్ళని విడిపించడానికి ప్రధానమైన వ్యక్తి నీవే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కానీ ఇప్పుడు ప్రభువా నేను నిలబడతాను ప్రభువా, నాయన మీరు చెప్పినట్లు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను ఖచ్చితంగా ప్రార్థన చేసి నా విశ్వాసాన్ని నా ఇంటి వారి కొరకే కాదు కానీ ప్రభువా నాయన, మీరు ఎవరి కొరకు ప్రార్థించమంటే వారి కొరకు నేను ప్రార్థిస్తాను ప్రభువా అని చెప్పి నువ్వు నిర్ణయించుకుంటే ఆమె నీ ప్రార్థన. కనుక స్త్రీ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే చాలామంది స్త్రీలు ఉన్నారు. వారి ప్రార్థన చాలా అద్భుతమైన రీతిగా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు చేత నడిపించబడింది. ఆమేన్. అందుకనే ప్రార్థన 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 ప్రార్థన. హాగర్ ఉంది, మనకు తెలుసు. హాగర్ గురించి బాగా తిరుగుబాటు చేసింది. తన యజమానురాలి విషయం లోపల చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఒక ప్రాంతం వచ్చినప్పటికీ హాగరు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తుంది. హాగర్స్ ప్రేయర్ ఫర్ వాటర్ రివీల్స్ టు us that God will provide our needs. అక్కడ దేవుడు హాగరు ప్రార్థన చేస్తుంటే చూసి, నువ్వు మీ యజమానురాళ్ళ దగ్గర ఇలా చేసి వచ్చావు అని అలా చూడలేదు ఏమాత్రం కూడా యేసయ్య. అలాగ చూడకుండా బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఆ బిడ్డ యొక్క కుమారుడు గురించి ప్రార్థన చేస్తే వాటర్ని దేవుడు ఆ నీటిని ప్రొవైడ్ చేశాడు. అక్కడ ఏం కావాలో, ఏ నీరు కావాలనేటువంటిది అక్కడ ప్రొవైడ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు యొక్క అంటే మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేస్తే హల్లెలూయా ఆమేన్, గాడ్ విల్ ప్రొవైడ్ మెనీ థింగ్స్. చాలా విషయాలు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరొక మాట, మిరియం ప్రేయర్స్ ఆఫ్ ప్రైజ్ రిమైండ్స్ us that every triumph in the Lord's. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము, మనకి మిరియాం అనేసరికల్లా ఏమి జ్ఞాపకం వస్తుందంటే, మోషే మీద సరిగినటువంటి మిరియామే. సరగ్గానే చేతికి కుష్ఠరోగం వచ్చేస్తుంది కదా అండి. యాస్, చాలా సమయాల్లో ప్రసంగాలు చేసేటప్పుడు దేవుని సేవకులు మిరియాం గురించి మాట్లాడేటప్పుడు మిరియామి కుష్ఠరోగం వచ్చిందే, దేవుడికి లోబడింది కాదు అనేటువంటి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. నిజమే, మిరియామికే కాదు ఎవరికైనా వస్తుంది ఆ జబ్బు. ఏ జబ్బు అయినా వస్తుంది. దేవుని మాటకు లోబడకపోతే చాలా జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు ఏదో జబ్బు వచ్చేస్తుంది దేవుని మాటకు లోబడకపోతే. కానీ ఈ బిడ్డ గురించి పరిశీలన చేస్తే 15వ అధ్యాయంకి వచ్చినప్పటికీ 19వ వచనంలోకి వస్తే ఆమేన్, ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేలను నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయు నగు మిరియాము తంబురలను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. అంటే ఆమె యొక్క ప్రార్థన, అంటే ఆ పాటలో ఉన్నటువంటి ధ్వని, ప్రైజ్ ది లార్డ్. ఆ పాటలకు మీరు బాగా పరిశీలన చేస్తే పిల్లరా, ఇశ్రాయేలు అందరూ కీర్తన పాడారు. ఈ యొక్క 20వ వచనం 21వ వచనం వచ్చినప్పటికీ 21వ వచనంలో మిరియం యొక్క ఆ స్తుతి కీర్తన మనం చూడగలం. ఆ స్తుతి కీర్తన లోపల ఆమె పలికినటువంటి మాటల్లో బలమైనటువంటి విశ్వాసాన్ని, ఆ పట్టుదలని కూడా మనం చూస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన. రెండోది చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో బిడ్డ
దెబోరా ఉంటుంది. దెబోరాస్ ప్రేయర్. Deborah's prayer of God's glory demonstrates how God is at work in the great and small. అంటే దెబోరా యొక్క ప్రార్థనలో ఆ మాట లోపల పెద్ద విషయాల దగ్గర, చిన్న విషయాల దగ్గర దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలియచేయబడుతుంది. 5వ అధ్యాయంలో చూస్తే, ఆ దినమున దెబోరాయు అబీనోయు కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలులో యుద్ధశాలలు ధైర్యమును కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట. అదైన తర్వాత జడ్జెస్ 5వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశింతురు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి అనేటువంటి మాట. తర్వాతట 40 సంవత్సరములు ఆ దేశమట నిమ్మలంగా ఉందట. దెబోరా పరిపాలనలో న్యాయాధిపతిగా ఉంటున్నప్పుడు, దేవుడు ఆమెను న్యాయాధిపతిగా చేసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క దినాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృప ఏంటంటే 40 సంవత్సరాలు ఆ దేశము నిమ్మలంగా ఉందట. పిల్లరా, ప్రార్థించేవారు చాలా నిమ్మలంగా ఉంటారు. ఇంకో మాట ఉంది, విశ్వసించువాడు కలవరపడనటువంటి మాట ఉంది. నాట్ ఓన్లీ ఫెయిత్, ప్రార్థించేవారు. ఆమేన్. ప్రార్థించేవారు కలవరపడరు ఏమాత్రం కూడా. దెబోరాస్ ప్రేయర్, ద గాడ్స్ గ్లోరీ డెమాన్స్ట్రేట్స్ హౌ గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ ద గ్రేట్ అండ్ స్మాల్. గొప్ప విషయాల్లో, చిన్న విషయాల్లో దేవుడు ఎంత గొప్ప దేవుడో కొన్ని సమయాల లోపల దెబోరా జీవితంలో మనం పరిశీలన చేయగలం. అదైన తర్వాత హన్నా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 16వ వచనాల వరకు మనం పరిశీలన చేస్తే హన్నా గురించి ఉంటుంది. హన్నాస్ ప్రేయర్ ఫర్ ఎ చైల్డ్ ఇన్వైట్స్ యూ టు బ్రింగ్ యువర్ హార్ట్స్ డిజైర్స్ టు గాడ్. పిల్లరా, హన్నా యొక్క ప్రార్థన మనం పరిశీలన చేసినప్పుడు ఆమె హృదయం లోపల కొన్ని డిజైర్స్ ఉన్నాయి. వా, నా కొడుకుని బాబు అని. కారణం కూడా దానికి ఉంది. చాలా సమయాల్లో బిడ్డలు లేనప్పుడు ప్రార్థించినప్పుడు చాలామంది నేను వింటాను కదా, నేను కూడా చేశాను అలాగా. అయ్యా బిడ్డలు లేరండి, ప్రార్థించండి, బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభువా మంచి మగబిడ్డనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎందుకు మంచి ఆడబిడ్డనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేయం. లేకపోతే ప్రభువా నువ్వు ఏ బిడ్డనిస్తే ఆ బిడ్డనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేయం. కానీ మంచి మగబిడ్డనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అది మన మైండ్ లోపల అది అలాగా ఆ సిద్ధాంతం ఒకటి ఫిక్స్ అయిపోయింది. అంటే మగబిడ్డ అయితే లాభం ఏంటంటే వంశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదండి. ఎస్ పిల్లరా, అది మనకు సంబంధించిన డిజైర్. ప్రభువా నాకు మగబిడ్డనిస్తే ప్రభువా నా సంతానం అభివృద్ధి అవుతుంది బాబు అనేటువంటిది అది మన డిజైర్. కానీ హన్నా యొక్క డిజైర్ ఏంటంటే, ప్రభువా నీ ఉద్దేశము నెరవేర్చడానికి నా బిడ్డనే ప్రభువా. ఆమేన్. అంటే వండర్ఫుల్ ప్రేయర్ అండి. పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు ప్రభువా నా బిడ్డల లోపల నీ ఉద్దేశం చూడాలని ఆశపడుతున్నాను అని ప్రార్థించేవారు చాలా తక్కువగా ఉంటారు. ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తాం, ఫలాంది కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం, ఫలాంది కావాలని ప్రార్థన చేస్తాం, అది చాలు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువా నా బిడ్డల లోపల ప్రభువా నాయన నీ ఉద్దేశాన్ని చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా అనేటువంటి ప్రార్థించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ హన్నా యొక్క ప్రార్థన అందుకని ఏమంటాడంటే, ఫర్ ఎ చైల్డ్ ఇన్వైట్స్ యూ టు బ్రింగ్ యువర్ హార్ట్స్ డిజైర్స్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. అదైన తర్వాత ఎస్తేరు ప్రార్థన ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 15-16 వచనాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి మరొక ఆ ప్రార్థన ఏంటంటే, ఆ ప్రార్థన ఎన్నోది 4వ అధ్యాయము 15-16 వచనాల్లో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషరునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండు 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనిగెత్తులను కూడా ఉపవాసముందుము. ఆమేన్.
ప్రార్థించడం గురించి. ఎస్తేర్ ప్రేయర్స్ గివ్స్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ఆస్క్ అదర్స్ టు ప్రే ఫర్ అస్. ఆమె ఏమంటుందంటే, నేను మాత్రమే కాదు కానీ మీరును ఉపవాసం ఉండి ప్రార్థించండి అనేటువంటి మాట. అంటే మన ప్రార్థన ఇతరులకు కూడా ప్రార్థించడానికి పురుకొల్పే రీతిగా ఉండాలి మన ప్రార్థన. ఎవరైతే ప్రార్థన కొరకైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారో, ప్రైజ్ ద లార్డ్, దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. బోధ కొరకు ఆశపడిన వాళ్ళు ఉంటారు. ఇవాళ ఏం చెప్పాడు వాక్యం, ఇదేనా వాక్యం చెప్పాడు, ఇంకేం చెప్పలేదా, అంతగాని ఏదో పెద్ద చెప్పేస్తాడు అనుకున్నాం. ఈ టైప్ ఆఫ్ పీపుల్ వేరేగా ఉంటారు. కానీ ప్రార్థించేవారు వేరుగా ఉంటారు. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించేవారు గుంపులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించేవారు గుంపులో ఉంటే ఆమేన్, మన పరిస్థితి వేరుగా ఉంటుంది ప్రియులారా. దేవుడు మాట్లాడేటువంటి మాట ఈ సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి మాటను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ప్రార్థన ఇందాక మనం చూసాం, చనిపోయినటువంటి బిడ్డను మందిరంలోకి తీసుకొచ్చింది ఆ తల్లి. విశ్వాసము, ప్రభా ప్రాణమిస్తే బతుకుతాడు బాబు, లేకపోతే ఉదయం పట్టుకెళ్ళి నేను ప్రభా సమాధి చేసుకుంటాను. ఆయన ఉదయకాలంలో మధ్యరాత్రి కాలంలో ఈ సమయం ఉంది కనుక ప్రభా ఆయన నీ మందిరానికి పట్టుకొచ్చాను బాబు అని మందిరంలో పడి ఏడ్చి ప్రార్థన చేసి రాత్రి దేవుడు సేవకురాల్ని లేపాడు. ఇల్లు మందిరంలోకి ప్రార్థించు అని చెప్పాడు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది స్త్రీల యొక్క ప్రార్థనలు విన్నావు. ఈ రాత్రి ఈ ఉదయకాలంలో దేవునితో మాట్లాడేటువంటి మాట, నీవు కానీ లేచి ప్రార్థించడం మొదలు పెడితే ఎంతమందికి దీవెనో. ఆఖరి దినాల్లో తిరిగి మళ్ళా దేవుడు ఒక జీవాన్ని తీసుకురాబోతున్నాడు. తిరిగి చాలామంది మళ్ళా ప్రభు రక్షణలోకి రావడానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. మనం ఊహించినటువంటి వ్యక్తులు ప్రభులోకి వస్తారు. ఆ వ్యక్తి అలాగొచ్చాడని మనం అనుకుంటాం మనం, బట్ ప్రైజ్ ది లార్డ్, ప్రభులోకి వస్తారు వాళ్ళు. ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతిగా మనుషులు ప్రభు దేవునిలోకి రావడానికి కాలం సమీపమైంది. ఆమేన్. కానీ దానికి కావాల్సింది ఏంటయా అంటే నీ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. సేవకులు సిద్ధంగా ఉన్నారు, సేవకులు వెళ్ళారు, సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, పనిచేస్తున్నారు, ఆత్మలను సంపాదిస్తున్నారు. కానీ వారికి కావాల్సినటువంటి శక్తి కొరకైనటువంటిది నీ ప్రార్థన కావాలి. వెనకాతల ప్రార్థించేవారు కావాలి. మనకి దినాన్ని ఒకవేళ దేవునితో మాట్లాడితే, ప్రార్థించడానికి పురుకొల్పితే ఒక మాట చెప్పు, ప్రభువా మధ్యరాత్రిలో లేస్తాను బాబు నాయన, తెల్లవారుజామున నేను లెగుస్తాను ప్రభా నాయన, లేదా ఎవరు లేనప్పుడు ప్రభా ఒంటరిగా ఉంటున్నప్పుడు తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళి మోకరించి నేను ప్రార్థన చేస్తాను బాబు అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు వస్తే, అమ్మా దేవునితో మాట్లాడుతున్నాడు, నీ ఇంటిలో అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు. డిసైడ్ చేసుకో. ఈ సమయంలో ప్రభు ఒక అద్భుతమైన రీతిగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అలా దీవిస్తే దేవుని యొక్క దీవెనలు వస్తాయనగానే ఆమేన్ అంటాం అందరం కలిసి. వచ్చేవు, ఏమి పరిగెత్తుకొని వచ్చేవు, ఆమేన్ అని చెప్పైతే పరిగెత్తుకొని వచ్చేవు. దేవుని దీవెనలు కావాలనుకుంటే నువ్వు లేచి మోకరించాలి, దేవుని మాట వినాలి, ప్రార్థించడానికి డిసైడ్ చేసుకోవాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు ఒక బలమైనటువంటి ప్రార్థనాపరులుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీ పాదములకు వందనాలు. ఇదిగో నాయన, మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరికొంతమంది కుమార్తెలు నాయన మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, వారు లేవడానికి మీ కృప దయచేయండి నాయన. మాకు ప్రార్థనాపరులు కావాలి, మాకు ప్రార్థనాపరులు కావాలి నాయన. ఈ ప్రపంచంలో అద్భుతాలు జరగడానికి ప్రార్థనాపరులు కావాలి ప్రభా నాయన. అందుకనే కొంతమంది బిడ్డలను ప్రభా, ప్రార్థించే బిడ్డలను రైజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని మీరు మహింపరుచుకుని వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవునితో మాట్లాడితే ఒకవేళ చాలా సంతోషం.
తిరిగి మళ్ళీ శనివారపు దినాన్ని మందిరంలో కలుసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం, కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ వందనాలు, సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్.